హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మన 75 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఈరోజైతే సెకండ్ డేకి వచ్చేసాము. సో నేనైతే సూపర్ డూపర్గా స్టార్ట్ చేసేసాను నిన్న. మీరు డే 1 ఎంతమంది స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు చెప్పండి. అలాగే నిన్న కానీ మీరు స్టార్ట్ చేస్తుంటే మీరు ఎంత వెయిట్ లాస్ అయ్యారు ఒక రోజుకి అన్నది కామెంట్ చేయండి. ఫస్ట్ రోజులోనే వెయిట్ లాస్ పెద్దగా కనిపించకపోతే టెన్షన్ అవ్వకండి, ఏమీ కాదు. కొంచెం కొంచెంగా మనం చేయాల్సింది చేస్తూ ఉంటే వెయిట్ లాస్ అనేది కనిపిస్తుంది. స్కేల్ మీద ఉన్న నంబరే కాదు, వెయిట్ అంటే చాలా రకాలుగా ఉంటుంది. కాబట్టి టెన్షన్ తీసుకోకండి, హ్యాపీగా మనం చేసేద్దాము. నేనైతే పొద్దున్న లేసేసి కొంచెం గోరువెచ్చని వాటర్ తాగేసి నేను వాకింగ్కి వచ్చేసాను. సో ఒక అరగంట అట్లా వాకింగ్ చేసేసి తర్వాత ఇంటికి వెళ్ళి వర్కౌట్స్ చేద్దాం అనిపించింది. అదే కాకుండా ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేస్తే ఫ్రెష్ ఎయిర్ మనం హ్యాపీగా, అంటే ఎటువంటి పొల్యూషన్ లేకుండా బ్రీత్ చేసుకోవచ్చు కదా అనిపించి వెళ్ళాను. సో వచ్చిన తర్వాత నేనైతే డీటాక్స్ డ్రింక్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. డీటాక్స్ డ్రింక్ వచ్చేసి నేను ఈరోజు దాల్చిన చెక్క ఒక 2 ఇంచు తీసుకొని ఒక 1/2 స్పూన్ మెంతులు తీసుకున్నాను. మెంతుల వల్ల హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. సో టేస్ట్ కూడా ఇంకా దాల్చిన చెక్కతో తెలిసిందే కదా, చాలా కమ్మగా గమ్ముని వాసన వస్తుంది. సో బాగుందనమాట. సో తర్వాత నేనైతే డీటాక్స్ డ్రింక్ ప్రిపేర్ చేసుకున్న దాన్ని తీసుకొని కాసేపు అలా బుక్ రీడింగ్ చేశాను. నేను బుక్స్ చదివే పర్సన్ కాదు, బట్ ఎందుకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. అలా కూర్చొని హ్యాపీగా ప్రశాంతంగా కాసేపు డీటాక్స్ డ్రింక్ తాగేంతసేపు కొంచెం అలా బుక్ రీడింగ్ చేశాను అనమాట. ఈ మధ్యలో నేను ఫస్ట్ వర్కౌట్స్ చేసిన తర్వాత డీటాక్స్ డ్రింక్ ప్రిపేర్ చేసుకున్నాను. వర్కౌట్స్ వీడియో మీకు షార్ట్స్లో పోస్ట్ చేశాను, ఈ వీడియోలో యాడ్ చేయలేదు. సో మీరు మిస్ అయ్యి ఉంటే షార్ట్స్లో వెళ్ళి చూసేయండి. అలాగే మన వీడియోస్ మీకు నచ్చితే, మన వర్కౌట్స్ మీకు ఏమైనా కావాలనిపిస్తే షార్ట్స్లో నేను చాలా వరకు ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను. ఈ 75 డేస్ నేను చేసే వర్కౌట్స్ కూడా నేను వీలైనంత వరకు షార్ట్స్లో పోస్ట్ చేస్తాను. సో మిస్ చేయకుండా చూసేయండి. తర్వాత అయితే నేను ఒక 5 మినిట్స్ మెడిటేషన్, తెలుసు కదా మనం పెట్టుకున్న రూల్స్లో మెడిటేషన్ ఒకటి, అది కంప్లీట్ చేసుకున్నాను. సో పొద్దున నేను వెయిట్ చెక్ చేసినప్పుడు 65.80 ఉన్నాను. అంటే నిన్నటికి ఈ రోజుకి వెయిట్ ఎంత లాస్ అయ్యానో మీరు చూసుంటే కామెంట్ చేయండి. సో బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేను ఓట్స్ రాగి దోశ తీసుకున్నాను. దీని రెసిపీ మీకోసం సెపరేట్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను, వెళ్ళి చూసేయండి. కనిపించకపోతే ప్లేలిస్ట్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. రెసిపీస్ అనే ప్లేలిస్ట్లో మిస్ చేయకండి, చాలా హెల్తీ చాయిస్ అది. తర్వాత ఇంకా మన వెజిటబుల్ జ్యూస్ టైం అనమాట. నేను నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 10 o'clockకి తీసుకుంటాను, ఎందుకంటే 16:8 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కాబట్టి. తర్వాత 11:30కి నేను వెజిటబుల్ జ్యూస్ తాగాలన్నది ఒకటి పెట్టుకున్నాను కదా. సో ఈరోజు మార్నింగ్ టైంలోనే తీసుకుంటున్నాను, మార్నింగ్ స్నాక్ లాగా. ఈరోజు వెజిటబుల్ జ్యూస్లో వచ్చేసి నేను బీట్రూట్ తీసుకున్నాను, దాంతోపాటు ఒక యాపిల్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా స్వీట్నెస్ కోసము 3 ఖర్జూరాలు వేసుకున్నాను. సో వాటన్నిటిని మిక్సీ పట్టేసి జ్యూస్ లాగా తీసుకున్నాను. నిన్నట్లాగా దీన్ని కూడా స్మూదీ లాగా ట్రై చేద్దాం అనుకున్నాను, కానీ నాకు బీట్రూట్ అసలు నచ్చదు, ఆ టేస్ట్ ఎందుకో పెద్దగా పడదు. అందుకని సరేలే మన వల్ల అవ్వదని చెప్పి ఇంకా జ్యూస్ లాగా తీసుకున్నాను. ఇందులోకి ముందుగానే నానబెట్టుకున్న మన చియా సీడ్స్ అయితే యాడ్ చేసుకున్నాను. నాకు భలే ఇష్టము చియా సీడ్స్, మధ్య మధ్యలో అలా తగులుతూ ఉంటే. సో ఇదనమాట వెజిటబుల్ జ్యూస్. మీలో ఎవరెవరు వెజిటబుల్ జ్యూస్ కూడా ఒక రూల్గా పెట్టుకున్నారో కామెంట్ చేయండి. అలా చేసుంటే మీరు ఏ వెజిటబుల్స్తో ప్రిపేర్ చేసుకుంటున్నారన్నది చెప్తే నాకు కూడా యూజ్ అవుతుంది. సో డే 2 కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్గా నేను వెజిటబుల్ జ్యూస్ బీట్రూట్ నచ్చకపోయినా తీసేసుకున్నాను. తర్వాత లంచ్ వచ్చేసి 1 o'clock అనమాట. ఈరోజు లంచ్లో నేను ఒక బాయిల్డ్ ఎగ్ వైట్స్ మాత్రమే తీసుకున్నా, ఎల్లో తీసుకోలేదు మధ్యలో. తర్వాత ఇంకా ఆకుకూరను, పెరుగు, చిక్కుడుకాయ ఫ్రై, రైస్ అంటే వైట్ రైస్ తీసుకున్నాను. సో ఇది నా లంచ్ ప్లేట్ అనమాట. సో మీరు ఏమేమి ఫాలో అవుతున్నారో నాకు కామెంట్ చేయండి. తర్వాత నేను ఈవినింగ్ స్నాక్కి ఒక ఇంట్రెస్టింగ్ ఇది ట్రై చేశాను. అదేంటంటే క్యారమిల్ ఫూల్ మకానా అనమాట. అదేంటి అనుకుంటున్నారా? సో నాకెందుకో ఈవినింగ్ స్నాక్కి కొంచెం స్వీట్ క్రేవింగ్ లాగా అనిపించింది. ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నప్పుడు ఇది గుర్తొచ్చింది. ఏంటంటే ఫూల్ మకానా తెలుసు కదా, తామర గింజలు అంటారు. వాటిని జస్ట్ లైట్గా అలా రోస్ట్ చేసేసి సెపరేట్గా, ఆ తర్వాత కావాల్సినంత బెల్లం తీసుకొని ఒట్టిగా సెగ మీదనే, అంటే స్టవ్ మీద వచ్చే వేడికే కరిగించేసి అందులో ఈ ఫూల్ మకానా, రోస్టెడ్ ఫూల్ మకానా వేసి అలా కలిపేయడమే. అస్సలు టేస్ట్ ఉంది చూడండి. నేను ఫస్ట్ టైం ఇది ట్రై చేయడము. నాకు క్యారమెల్ పాప్కార్న్ అంటే చాలా ఇష్టము. మీకు నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వీడియోస్లో చూస్తుంటే తెలుసుంటుంది. చాలా అంటే చాలా ఇష్టము. ఇదైతే దాన్ని డామినేట్ చేసింది, అలా అనిపించింది. ఫుల్ ఎంజాయ్ చేశాను నేను. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. సో ఇట్లా ఒక హ్యాపీ చాయిస్ కూడా ఉంటుందా అని రియలైజ్ అయినప్పుడు నాకు భలే అనిపించింది అదనమాట. సో డిన్నర్కి వచ్చేసి నేను ఏం ప్రిపేర్ చేసుకుంటున్నానో చూస్తున్నారు కదా. సో బీట్రూట్ ఆ పిప్పి మిగిలింది కదా ఈరోజు వెజిటబుల్ జ్యూస్ తీసుకున్న దాంట్లో. సో దాన్ని అయితే నేను చపాతీ పిండిలో వేసి కలిపేస్తున్నాను. సో మీకు తెలుసు కదా, నేను ఇంతకుముందు కూడా ఎప్పుడైనా జ్యూసెస్ తీసుకున్నప్పుడు అందులో పిప్పి మిగిలితే నేను చపాతీ పిండిలో వేసి కలిపి చపాతీలు చేసేసుకుంటూ ఉంటాను. సో ఈరోజు కూడా అంతే ట్రై చేశాను. టేస్ట్ భలే ఉన్నింది, ఎందుకంటే అందులో యాపిల్ ఇంకా డేట్స్ కూడా ఉంది కాబట్టి ఆ స్వీట్నెస్ కూడా యాడ్ అయ్యింది. మీరు కూడా ట్రై చేశారంటే నాకు కామెంట్ చేయండి బాగా వచ్చిందా లేదా అన్నది. అదే కాకుండా ఇది ఇంకా మెత్తగా కూడా వచ్చింది ఆ పల్పు వల్ల.
నేను కొంచెం చిన్న సైజే చేసుకున్నాను, కొంచెం అరచేయి కంటే కొంచెం పెద్దగా అంతే, ఆ సైజుగా చేసుకున్నాను. ఇక్కడ 2 చూపించాను కానీ నాకు ఇంకోటి తినాలనిపించింది. ఎలాగో చిన్నవే చేసుకున్నాం కదా, 3 అంటే సరిపోతుందిలే క్వాంటిటీ అని 3 తీసుకున్నాను. కానీ దీనికి ఏంటంటే నేను కిసాన్ జామే తింటాను మోస్ట్లీ, వేరే కర్రీస్ ఏం నాకు పెద్దగా పడవు. సో చూసారా మెత్తగా కూడా వచ్చింది. ఈరోజు డే మొత్తంలో కలిపి నేను 8K స్టెప్స్ అయితే కూడా కంప్లీట్ చేసేసాను, నేను పెట్టుకున్నాను కదా. సో ఇది మరి ఈరోజు మొత్తానికి నా మీల్ ప్లాన్, ఇంకా నా రూల్స్ అన్నీ, ఈ వెయిట్ లాస్ జర్నీలో నేను పెట్టుకున్న రూల్స్ అన్నీ ఏమేమి ఫాలో అయ్యానో చూసారు కదా. సో నేను వర్కౌట్స్ వీడియో మాత్రం షార్ట్స్లో యాడ్ చేశాను, ఇందులో మర్చిపోయాను. సో ఈరోజు మొత్తానికి నాకు 1000 క్యాలరీస్కి అయిపోయింది అనమాట. సో ఏమేమి మీల్స్ తీసుకున్నాను, ఎంత క్వాంటిటీ తీసుకున్నాను అన్నది హెల్తీఫై మీ యాప్లో నీట్గా ఎంటర్ చేశాను. సో దీని గురించి సెపరేట్ వీడియో చేయమని కూడా అడిగారు, చేస్తాను, కాకపోతే కొంచెం టైం పట్టచ్చేమో, బట్ చేస్తాను ఖచ్చితంగా. సో చూసారు కదా ఇదనమాట. మీరు ఏమేమి ఫాలో అయ్యారు, ఎంత మాత్రం వెయిట్ లాస్ అయ్యారు, ఏమేమి మీల్ ప్లాన్ తీసుకున్నారన్నది కామెంట్ చేయండి. అలాగే నేను షేర్ చేసే రెసిపీస్ కానీ ఇంకా ఈ వీడియోస్ కానీ యూజ్ అయితే లైక్ కూడా ఇవ్వండి. డే 3 వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.